కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్న టైంలో కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిషేధించింది. పాక్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీతో సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్న టైంలో కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్ నిషేధించింది. పాక్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన దాదాపు 16 ఛానళ్లపై అయితే వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీతో సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాక్ కి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై అయితే ఇప్పటికే భారత్ నిషేధం విధించింది. ఇటు కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య అయితే ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న టైంలో కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు భారత్ బ్యాన్ చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ప్రసారాలను ఇటు భారత్లో నిషేధించింది. ఇటు పాక్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీడియాకు సంబంధించిన 16 ఛానళ్లపై అయితే భారత్ వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీతో సహా పలు మీడియా ఛానళ్లు, అలాగే కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై కూడా ఈ నిషేధం విధించింది. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై అయితే ఇటు యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని ఛానళ్లపై అయితే నిషేధం విధించింది. అసలు ఏ ఛానల్స్ మీద నిషేధం విధించింది, ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చు పవన్? పర్యాటకులపైన పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత అటు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అటు సింధు జలాల నిలిపివేత కావచ్చు, పాక్ పౌరుల వీసాల రద్దు, భారత్లో ఉన్న పాకిస్తాన్ పౌరులందరికీ నిన్నే చివరి రోజు వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టడం, ఇవన్నీ కూడా చేసింది. తాజాగా 16 యూట్యూబ్ ఛానళ్ళు భారత ప్రభుత్వం పైన విషయం కక్కుతున్న 16 యూట్యూబ్ ఛానళ్ళ పైన నిషేధం విధిస్తూ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక నిర్ణయం తీసుకుంది. అందులో పాకిస్తాన్లో ప్రముఖ ఛానల్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. ప్రతిరోజు నిత్యం వార్తాపత్రికలు వార్తలు అందించే డాన్ న్యూస్తో సహా అటు సమా న్యూస్, ARY న్యూస్, సోల్ న్యూస్, ఇవన్నీ రఫ్తార్ న్యూస్, ద పాకిస్తాన్
రిఫరెన్స్, జియో న్యూస్ లాంటి యూట్యూబ్ ఛానల్ అన్నిటిపైన కూడా నిషేధం విధించింది. దాంతోపాటు అటు బీబీసీకి కూడా నోటీసులు జారీ చేసింది. బీబీసీ ఇటీవల ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. పాకిస్తాన్ సస్పెండ్స్ వీసాస్ ఫర్ ఇండియన్స్ ఆఫ్టర్ డెడ్లీ కాశ్మీర్ అటాక్ ఆన్ టూరిస్ట్ అనే ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. అందులో టెర్రరిస్టులను కాకుండా మిలిటెంట్ అంటూ ప్రస్తావించడం పట్ల అటు భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే దీనిపైన వివరణ ఇవ్వాలంటూ బీబీసీకి కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అటు నిషేధానికి గురైన పాకిస్తానీ ఛానల్స్ కనుక చూసినట్లయితే డాన్ న్యూస్, జియో న్యూస్ కూడా ఉన్నాయి. అట్లానే పహల్గామ్ ఉగ్రదాడిపైన బీబీసీ ప్రచురించిన వార్తా కథనాన్ని కూడా అందులో ప్రస్తావించారు. వాస్తవానికి న్యూయార్క్ టైమ్స్లో కూడా ఇటీవల ఈ ఉగ్రదాడి తర్వాత మిలిటెంట్స్ అనే పదాన్ని వాడింది. స్వయంగా అటు యుఎస్ ప్రభుత్వమే దాన్ని కరెక్ట్ చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టింది. అది ఇండియాలో దాడి కావచ్చు, ఇజ్రాయెల్లో దాడి కావచ్చు, ఉగ్రవాదుల దాడిగానే పేర్కొనాలి, టెర్రరిస్టుల దాడిగానే పేర్కొనాలంటూ అటు యుఎస్ కూడా స్పందించిన నేపథ్యంలో ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ 16 యూట్యూబ్ ఛానళ్ళ పైన నిషేధం విధించింది. ఇవన్నీ కూడా 26 మంది ప్రాణాలు కోల్పోతే దానికి సంబంధించిన కథనాలు ఇక్కడ ఏదో పాకిస్తానీ కుట్ర కాకుండా స్వదేశంలో ఉన్న ఉగ్రవాదులు లేకుంటే స్వదేశానికి సంబంధించిన వాళ్ళే ఈ దాడికి పాల్పడినారనే కోణంలో కథనాలు ప్రసారం చేస్తుందంటూ అటు భారత ప్రభుత్వం పైన విషం చిమ్మే విధంగా ప్రసారం చేస్తున్నారంటూ వీటిలన్నిటిపైన అటు నిషేధం అయితే విధించింది. భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నిషేధం విధించిన ఛానల్స్లో అటు పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని తెలుస్తుంది. అది క్రికెట్కి సంబంధించిన ఛానల్ కావచ్చు. ఉజైర్ క్రికెట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా బహిష్కరించింది. ఇది పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్కి సంబంధించిన ఛానల్ అది. దానిపైన కూడా నిషేధం విధించింది. ఈ ఛానల్స్ అన్నింటిలో కూడా భారత్ వ్యతిరేక కథనాలు ప్రసారం చేయడంతో పాటు అక్కడ జరిగిన ఉగ్రదాడిని వక్రీకరించి వీళ్ళందరూ కూడా కథనాలు ప్రసారం చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ నిర్ణయం తీసుకుంటూ అటు సిఫార్సు చేసింది. అటు హోం వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. వెంటనే వాటిపైన నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్. ప్రస్తుతం కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్న టైంలో ఇటు కేంద్ర సర్కార్ అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నిషేధిస్తూ ఇటు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. వీటిలో ఇటు బీబీసీకి సంబంధించిన ఛానల్ ఉంది. ఆ ఛానల్కి కూడా ఇటు కేంద్రం భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. పాక్కి అనుకూలంగా వార్తా ప్రసారాలు చేస్తుంది అంటూ కూడా నోటీసులు రావడంతో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఇటు పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఏవైతే యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయో వాటి ప్రసారాలను భారత్లో అయితే ఇటు కేంద్రం నిషేధించింది. ఉగ్రదాడిని మిలిటెంట్ అటాక్ అంటూ కూడా బీబీసీ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్న టైంలో కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిషేధించింది. పాక్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీతో సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పహల్గామ్ ఉగ్రదాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ దాడిలో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో పడింది ఎన్ఐఏ. ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రోత్సహించిందనే ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దాడికి సంబంధించిన విషయాలు ప్రచురణలలోనూ మీడియాకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ మీడియా సంస్థ బీబీసీ రాసిన తప్పుడు వార్తలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.
ఉగ్రదాడి తామే చేసినట్లు లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బహిరంగంగా ప్రకటించింది. అయితే దాన్ని బీసీసీ మాత్రం మిలిటెంట్ అటాక్ గా ప్రచురించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్ కు లేఖ రాసింది. దీనికి సమాధానం చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించింది. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ కూడా పహల్గామ్ అటాక్ ను మిలిటెంట్ దాడిగానే వార్తలు రాసింది. అయితే అమెరికా గవర్నమెంట్ దీనిపై సీరియస్ అయింది. దీంతో మిలిటెంట్ అనే పదం తీసేసిన న్యూయార్క్ టైమ్స్ తిరిగి ఉగ్ర దాడి ప్రచురించింది.